కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ రాత్రికాల సమయంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనుషులుగా మనం ఈ భూమి మీదకు వచ్చినటువంటి ఉద్దేశాన్ని, మన జీవితం ఏమిటి, ఎందుకు బ్రతుకుతున్నాం, ఇక్కడ బ్రతికేటువంటి దినాల్లో మనం ఏం చేయవలసిన అవసరం ఉంది, దేన్ని సాధించవలసిన అవసరం ఉంది అనేటువంటి విషయాలను మానవుడు గుర్తించాలి. ఎందుకంటే లోకంలో ఈ భూమి మీద ఎన్నో జీవులు బ్రతుకుతూ ఉన్నాయి. నేను ఎందుకు భూమి మీదకి వచ్చాను అని ఏ జీవి ఆలోచన చేయలేదు. దాన్ని ఆలోచన చేయగలిగినటువంటి ఏకైక జీవి మానవుడు మాత్రమే. ముఖ్యంగా ఇక ఈ డిసెంబర్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. క్రైస్తవులు చాలా హడావుడిగా ఉంటారు ఈ డిసెంబర్ అయిపోయే వరకు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే క్రీస్తు ప్రభు అని చెప్పేసి అంటారు. వాస్తవంగా క్రీస్తు ప్రభు యొక్క జననము, ఆయన ఈ భూమి మీద పుట్టాడని, ఆ తర్వాత ఆ పుట్టినటువంటి రోజును బట్టి క్రిస్మస్ పండుగని చాలా గొప్పగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అయితే వేలు కాదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు సెలబ్రేషన్స్కి. అయితే క్రీస్తు ప్రభువుని గురించి వారు అంత సంతోషించటం పర్వాలేదు, కానీ అసలు క్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనేటువంటి ఉద్దేశాన్ని గుర్తించగలుగుతూ ఉన్నారా? ఈరోజు రాత్రికాల సమయంలో మనం ఏం గమనించబోతూ ఉన్నామంటే, ప్రభు అయిన యేసు భూమి మీదకు ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన వచ్చి ఇచ్చినటువంటి రక్షణను మనము ఎలాగ తీసుకుంటున్నామో లేదా ఏ దృష్టితో చూస్తున్నామో అనేటువంటి విషయాలను మనము అధ్యయనం చేయబోతూ ఉన్నాం. ఇందాక చదివినటువంటి వచ్చిన భాగము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 34వ వచనంలో పేతురు భక్తుడు తెలియజేస్తూ, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అని అంటూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వానిని ఆయన అంగీకరించును. దేవునికి ఈ కులమో ఆ కులమో ఈ ప్రాంతమో ఆ ప్రాంతమని ఏ విధమైన వ్యత్యాసం ఉండదు. అవన్నీ మనం పెట్టుకునేటువంటి గీతలే. మేము పలానా కులానికి చెందుతాం, లేదా పలానా జిల్లాకి, పలానా ప్రాంతానికి, పలానా భాషకు చెందిన వాళ్ళమని మనుషులుగా మనము ఏం చేస్తూ ఉంటామంటే మనుషుల మధ్యలో అంతరాలను పెట్టుకుంటూ ఉంటాము, అడ్డుగోడలు పెట్టుకుంటూ ఉంటాం. కానీ దేవునికి అదేమి కూడా లేదు. మనుషులందరినీ కూడా దేవుడే చేశాడు. చేసినటువంటి దేవుడు ఆయన ఎవరిని అంగీకరిస్తున్నాడంటే ప్రతి జనములో కూడా ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేటువంటి వారిని ఆయన అంగీకరిస్తాడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అయితే అందుకొరకు మనం గమనించినప్పుడు పరలోకములో ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసు భూమి మీదకి వచ్చినటువంటి దాని గురించి తెలియజేస్తూ 36వ వచనము, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ప్రభు అయినటువంటి యేసు భూమి మీదకి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైనటువంటి సువార్తను ప్రకటించాడు. ఈరోజు క్రీస్తు ప్రభువుని గురించి ప్రజలు తెలుసుకోవలసినటువంటి విధంగా తెలుసుకోవటం లేదు. కొందరు క్రైస్తవులని చెప్పుకుంటూ ఉంటారు, కేవలం డిసెంబర్ నెలలో మాత్రమే ఇలాగ క్రిస్మస్ పండుగలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు మరలా ఎప్పుడు కూడా జనవరి నుంచి నవంబర్ వరకు ప్రార్థనకి రారు ఎప్పుడు. కానీ డిసెంబర్కు మాత్రమో కొత్త బట్టలు చక్కగా కొనుక్కొని బాగా పండుగ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు ప్రభు అయినటువంటి యేసు అంటే డిసెంబర్ నెలలో పండగ చేసుకోవటానికి పనికొచ్చేటువంటి ఒక హేతు అంతే. అంతకు మించి ప్రభు అయినటువంటి యేసు కానీ ఆయన జీవితం కానీ ఆయన బోధలు కానీ ఇంకేమీ తెలియదు. మరికొందరు ఉంటారు, వారేం చేస్తారంటే ఒక డిసెంబరే కాకుండా జనవరి నుండి నవంబర్ వరకు ప్రార్థనలకు వస్తూనే ఉంటారు ప్రతి ఆదివారం. కానీ ఆయన బోధలు ఎంత విన్నప్పటికీ ఆ బోధల ప్రకారంగా జీవించరు. ప్రార్థనే, లోకంలో వాళ్ళ జీవితమే. అందరూ ఎలాగైతే బ్రతుకుతారో అలానే బ్రతుకుతూ ఉంటారు. మరికొందరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఎలా కనబడుతూ ఉంటాడంటే ఒక తావిత్తులాగానో
ఇంటికి కట్టుకునే మిరపకాయలు గుమ్మడికాయలు ఎలాగైతే ఉంటాయో అలాగా ప్రభు అయినటువంటి యేసు కనబడుతూ ఉంటాడు. అంటే ఆయన దగ్గరికి వస్తే మనకి ఏ దిష్టి తగలదు, లేదా ఏ కీడు తగలదు, ఏ హాని రాదు. ఆయన దగ్గరకు కనుక మనం వచ్చినట్లయితే మనము దీవించబడతాం. అంటే దీవెన అంటే వారనుకునే దీవెన ఏమిటి? మా పిల్లలకి చదువు వస్తుంది, లేదా ఉద్యోగం వస్తుంది, లేదా శరీరంలో ఏదైనా వ్యాధులుంటే నయమవుతాయి అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఒకసారి ఒకళ్ళు అడిగారు, అలా కాదా దేవుడు ఇవ్వడా అని. అన్నీ ఇస్తాడు దేవుడు. మనం అనుకునేటువంటి చదువు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, అంతేకాదు ఆరోగ్యం ఇస్తాడు, అంతకు మించి కూడా ఇస్తాడు. కాకపోతే ఏమిటంటే ప్రభు అయినటువంటి యేసును దాని కొరకే గనక చూసినట్లయితే మనము ఆయన్ని అర్థం చేసుకోలేదేమో. ఉదాహరణకి ఇప్పుడు ఈ చిన్న గ్రామానికి గనక ముఖ్యమంత్రి గారు వచ్చారనుకోండి. ముఖ్యమంత్రి గారు వచ్చి మీ గ్రామానికి ఏం కావాలి అడగండి నేను చేసి పెడతానని అన్నారనుకోండి. ఏం అడుగుతారు? మీ ఊరికి ఏం కావాలో అడగండి నేను చేసి పెడతాను అన్నారనుకోండి. ఏం అడుగుతారు? అయ్యా మా బజార్లో లైట్ ఎలగట్లేదు వారం రోజుల నుంచి, కొంచెం ఆ బల్బు మార్పించండి అని అంటారా? అడగరా? ఏంటి ఆ బల్బు ఆయన మార్పించలేడా? లేకపోతే మురికి కాలువలు తీసేవాళ్ళు రావట్లేదయ్యా, కొంచెం ఆ తీసే వాళ్ళకి చెప్పి వాళ్ళని పంపించండి అని అంటారా? అది కూడా అడగరా? మరి ఏం అడుగుతారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వచ్చి మీ ఊరికి ఏం కావాలో అడగండి నేను చేసి పెడతాను అన్నారనుకోండి. ఇవన్నీ మన గ్రామ పంచాయతీలు అడిగితే కూడా ఆ లైట్ వేసి పెడతారు, కాలువలు తీసి పెడతారు. మనం ఏం చేస్తామంటే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఎంత గొప్ప కార్యం చేయగలుగుతారో అంత పెద్ద దాన్ని మనం అడుగుతాం. అంతే కదా. లైట్లు కాలువలు అడగటానికి ముఖ్యమంత్రి గారు అవసరం లేదు, దాని పంచాయతీలో అడిగితే సరిపోతుంది. ఒకవేళ కలెక్టర్ గారు వచ్చారనుకోండి, ఆయన ఎంతవరకు చేయగలడో అంతవరకు ఆయన అడుగుతాం. నేను మీ ఊరికి ఏం చేయాలో మీరు అడగండి నేను చేసి పెడతానంటే. అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ప్రభు అయినటువంటి యేసు సాక్షాత్తు ఆయన్ని మనం అడిగేటప్పుడు, లేదా ఆయన దగ్గర మనం నాకు చదువు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, ఇవన్నీ చిన్న విషయాలు. ఇంకా అంతకంటే పెద్దది ఏముంటుంది అని అడిగాడు ఒకసారి ఒక ఆయన. అంతకంటే పెద్దది ఏముంటుంది అంటే మానవుడు తాను ఉన్నటువంటి పరిస్థితిని కనుక గుర్తెరిగితే. ఈరోజు క్రైస్తవ్యంలో ఒక మాట ఎప్పుడు కూడా వింటూ ఉంటాం, మీరు రక్షించబడ్డారా, రక్షణ పొందారా, లేదా రక్షణ సువార్త, రక్షణ అనే మాట క్రైస్తవ్యంలో చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఉపయోగిస్తూ ఉంటారు, ఎక్కువగా మనం వింటూ ఉంటాం. రక్షణ అనేటువంటి మాటను విననటువంటి వారు ఉండరేమో. బైబిల్లో మనం చూసేటప్పుడు పాపులను రక్షించుటకు అని అంటూ ఉంటాడు క్రీస్తు ప్రభువుని గురించి. ఈ లోకంలో ఈ రక్షణ అనేటువంటి దాన్ని మనం విన్నప్పుడు క్రైస్తవ్యంలో ఎక్కువగా దాన్ని ఉపయోగిస్తారు. నిజమేమిటి అంటే ఈరోజు మనం బాగానే ఉన్నాము అనుకునేటువంటి మనం అందరం కూడా బాగలేము. అంటే శారీరకంగా నేను మాట్లాడటం లేదు. శారీరకంగా ఒకవేళ మనకు మంచి ఆరోగ్యమే ఉండొచ్చు, లేకపోతే ఆర్థికంగా మన పరిస్థితులు బాగుండొచ్చు, తినటానికి ఆహారం ఉండొచ్చు, కట్టుకోవటానికి బట్ట ఉండొచ్చు, మంచి ఇల్లు ఉండొచ్చు, బ్యాంకులో డబ్బులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు శారీరకంగా భౌతికంగా. కానీ ఆత్మ సంబంధంగా మనం గమనించినప్పుడు ప్రతి మనిషి కూడా పాపములో ఉన్నాడు. ఈ పాపం అనేటువంటిది చాలామందికి తెలియదు. వాళ్ళు పాపాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. ఈరోజు కొంతమందికి ఏంటంటే కొన్ని ప్రమాదకరమైన జబ్బుల గురించి తెలియదు, ఆ జబ్బుల్ని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. ఈరోజు ఉదయం నేను పేపర్లో చదువుతూ ఉంటే పురుషులకు వచ్చేటువంటి ఒక క్యాన్సర్ని గురించి రాశారనమాట. పురుషులకు కొంచెం వయసు అయిపోయిన తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్ అని వస్తూ ఉంటుంది. అయితే అది ప్రారంభంలో తొలి దినాల్లోనే గుర్తించవచ్చు, కానీ చాలామంది దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ముదిరిపోయిన తర్వాత కానీ అది వాళ్ళకి అర్థమవుతుంది, కానీ అప్పటికి వాళ్ళు ఏం చేయగలిగిన పరిస్థితి ఉండదు అని చెప్పేసి దాన్ని చదువుతూ ఉంటే ఆ రాసినటువంటి ఆర్టికల్ రాసినటువంటి ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే వాస్తవంగా క్యాన్సర్ ప్రాణం తీసే అంత ప్రమాదకరమైన జబ్బే. అది క్యాన్సర్ అని కనుక తెలిస్తే జాగ్రత్త వహిస్తాం, కానీ ప్రారంభంలో అలా అనుకోం మనం. అంటే దేని గురించి మాట్లాడుతున్నానంటే పాపము కూడా చాలా ప్రమాదకరమైంది, కానీ అంత ప్రమాదం అని మన ఎవరికి కూడా తెలియదు. ఏదోలే వాళ్ళు అలాగనే వాక్యం చెప్తారులే, పాపం పాపం పాపి పాపి అంటుంటారులే అని మనం అనుకుంటాం.
కాదు, అది మేం చెప్పే మాట కాదు, బైబిల్లో దేవుడు చెప్తున్న మాట. ఎందుకంటే ఈ పాపాన్ని తీసివేయటానికే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీదకి దిగొచ్చాడు అంటే అది ఎంత ముఖ్యమైన పని. ఉదాహరణకి ముఖ్యమంత్రి గారు ఇవాళ చెనగొల్లపాలెం వచ్చాడు అనుకోండి, ఎంత ముఖ్యమైన పని ఉంటే ఈ ఊరు వస్తాడు. మనకి తెలుగులో చెప్తూ ఉంటారు, ఊరకరారు మహానుభావులని. గొప్పవాళ్ళు ఎవరైనా వచ్చారు అంటే ఊరికినే రారు కదా. కాబట్టి అంత గొప్ప ఆయన వచ్చాడు అంటే అంత గొప్ప పని ఉంటుంది. ప్రభు అయినటువంటి యేసు భూమి మీదకి వచ్చాడు అంటే ఏమిటా గొప్ప పని? మనకేదో చదివిద్దామనా ఉద్యోగం ఇద్దామనా అంటే ఆయన పరలోకంలో ఉండి కూడా ఇస్తాడు అదంతా. మరి ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన భూమి మీద శరీరధారిగా ఎందుకు జీవించాడు? పరలోకములో ఉండే దేవుడు నరావతారంలో ఎందుకు వచ్చాడు? మనకులాగా రక్తమాంసములు కలిగిన శరీరాన్ని ఎందుకు ధరించుకున్నాడు? ఈరోజు డిసెంబరు అందరూ కూడా క్రీస్తు ప్రభు భూమి మీద పుట్టాడు మరియ గర్భంలో అని అంటూ ఉంటారు కదా. ఎందుకు ఆయన మరియ గర్భంలో పుట్టవలసినటువంటి అవసరం ఏర్పడింది? దానికి కలిగినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా పాపములో ఉన్నాడు. ఈ పాపములో ఉన్నటువంటి మానవుడిని విడిపించటానికి ఆయన భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనేటువంటిది బైబిల్లో తెలియజేస్తూ ఉంటాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు బైబిల్లో దేవుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు, క్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనేటువంటి దాని గురించి. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినప్పుడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఇక్కడ చెప్తున్నాడు క్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే మాట నమ్మదగినది, పూర్ణాంగీకారము అంటే పరిపూర్ణమైనటువంటి అంగీకారం, 100% అంటాం కదా, 100% పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. కాబట్టి క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి మనల్ని దీవించాలి అనుకుంటే మనకు కావలసిన ఆహారమో వస్త్రాలు ఉద్యోగమో ఇవన్నీ కూడా పరలోకంలో ఉండి కూడా చేయగలడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆయన పరలోకంలో ఉండి మనకు కావలసినటువంటి దీవెనంతా ఇస్తూ ఉంటాడు. మరి భూమి మీదకి శరీరధారిగా ఎందుకు వచ్చాడు అంటే ఆయన మనుష్యులను రక్షించడానికి వచ్చాడు. ఒకసారి ఒకరు అడిగారు, అవునండి ఆ రక్షణ కూడా పరలోకంలో ఉండే ఇవ్వచ్చు కదా అని. అలా ఇవ్వటానికి సాధ్యపడదు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా పాపం చేశాడు. ఆ పాపాన్ని తీసివేయాలి అంటే రక్త ప్రోక్షణ అనేటువంటిది జరగాలి. ఆ రక్తము ప్రోక్షించబడినప్పుడే, ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, రక్తం ఎందుకు ప్రోక్షించబడాలి అని అడిగాడు ఒక ఆయన. ఎందుకు ప్రోక్షించబడాలి అంటే రక్తంలో ప్రాణం ఉంటుంది. బైబిల్లో చెప్తూ ఉంటాడు, దేహమునకు ప్రాణము రక్తము అని చెప్పేసి అంటాడు. ఈరోజు యాక్సిడెంట్ అయింది, రక్తం పోయింది, రక్తం పోతే ప్రాణం పోతుంది. ఎందుకంటే మనకు తెలుసు ఆ రక్తంలో ప్రాణం ఉంటుంది, బైబిల్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రక్తాన్ని మనం ఇప్పుడు లోకంలో కూడా చూస్తూ ఉంటాం. మనకు జాతరలు జరుగుతూ ఉంటాయి, అక్కడ ఏం చేస్తారంటే మేకలను గొర్రెలను కోడెలను వాటిని నరుకుతూ ఆ రక్తం అక్కడ అర్పిస్తూ ఉంటారు. ఎందుకు అక్కడ రక్తం అర్పిస్తారు? చాలా కాలం నుంచి ఉన్నటువంటి ఆలోచన కదా. రక్తం ఎందుకు ఇస్తున్నారు? రక్తం ఇవ్వటం అంటే దాని ప్రాణాన్ని ఇవ్వటము అని అర్థం. కాబట్టి ఏ జంతువు రక్తమైనా అక్కడ అర్పించారు అంటే దాని ప్రాణాన్ని అర్పించారు. అంటే వాస్తవంగా పాపం చేసినటువంటి మనము మరణించాలి, మన ప్రాణం అర్పించబడాలి. కానీ క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే మన ప్రాణానికి బదులుగా ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు, రక్తాన్ని ఇచ్చాడు. ఆయన పరలోకంలోనే ఉంటే దేవుడిగా ఉంటే ఆయనకి రక్తం ఉండదు. దేవునికి మనకలాంటి రక్తమాంసములు కలిగిన శరీరం ఉండదు. కాబట్టి ఆ రక్తము ప్రాణం అర్పించబడాలి అంటే ఆయన భూమి మీదకి వచ్చాడు, భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఆయనకి మనకున్నటువంటి మాంసమో అంటే ఈ శరీరమో మనకున్నటువంటి రక్తమో మరియ గర్భంలో ఏర్పడింది. ఆ ఏర్పడినటువంటి ఆ రక్తాన్ని ఏం చేశాడంటే మనందరి పాపముల కొరకు ఆయన అర్పించాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే ఆయన మానవుల పాపములను తీసివేయటానికి ఈ భూమి మీదకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునన్న మాట
నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. కాబట్టి క్రీస్తు ప్రభు వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటి అంటే పాపులను రక్షించటానికి. రక్షణ అనగానే మనకు తెలుసు, రక్షణ అనేటువంటిది ఇప్పుడు ఉదాహరణకి రక్షించండి రక్షించండి అని ఎవరైనా అరిశారనుకోండి, ఎవరు రక్షించండి అని అరుస్తారు? ఆపదలో ఉన్నవాళ్ళు, నశించిపోయేటువంటి వాళ్ళు నన్ను కాపాడండి రక్షించండి అని అంటూ ఉంటారు, అంతే కదా. ఇప్పుడు మనల్ని రక్షించటానికి అంటే మనమందరము కూడా ఆపదలో ఉన్నామా, మనమందరము కూడా నశించిపోతూ ఉన్నామా అంటే అవును. పాపం అనేటువంటిది మనకు అర్థం కావటం లేదు, కానీ మనిషికి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు, శరీరానికి వచ్చే వ్యాధులే తెలుసు, కానీ మానవునిలో ఉన్నటువంటి ఆత్మకు ఉన్నటువంటి వ్యాధిని గురించి మనిషి అర్థం చేసుకోవటం లేదు. రోజు ప్రతి మనిషి కూడా పాపము చేసి వారు నరకానికి వెళ్ళేటువంటి వారిగా ఉన్నారు. ఇది మనకు అర్థం కావాలంటే ముందు మనిషి అర్థం కావాలి. మనిషి అంటే చనిపోతే అంతా అయిపోతుందేమో అని అనుకుంటూ ఉంటారు. చనిపోతే ఏమీ అయిపోదు, ఎందుకంటే మరణం అనేటువంటిది అంతం కాదు, అది ఆరంభం మాత్రమే. ఈ భూమి మీద పుట్టినప్పుడు, ఈ భూమి మీద మన జీవితం ఎలా ప్రారంభమైందో, మరణించినప్పుడు మరో జీవితం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అంటే మనం ముగిసిపోమా అంటే శరీరానికే ముగింపు ఉంటుంది, కానీ ఆత్మకు ముగింపు ఉండదు. శరీరం మరణించిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ కలిసిపోదు. బైబిల్లో మనం గమనించేటప్పుడు ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం మనం గమనించేటప్పుడు మరణములో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరునో అని అంటాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో. అంటే ఈ మంటి శరీరము మరల మంటికి వెళ్ళిపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును అని అంటాడు. అంటే ఆత్మ నశించిపోదా అంటే శరీరం మట్టిలోకి వెళ్తుంది, కానీ ఆత్మ నశించిపోదు. మరి ఏం జరుగుతుంది? ఆ ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ భూమి మీద మనం ఎలా జీవించామో అనేటువంటి మన జీవితానికి దేవుడు లెక్కడుగుతాడు. దాన్ని బట్టి పరలోకము నరకము అనేటువంటి 2 స్థలాలు ఉంటాయి. ఈరోజు ప్రతి మనిషి కూడా పాపం చేయటాన్ని బట్టి వారి ఆత్మ నశించిపోయేటువంటి స్థితిలో ఉంది. కాబట్టి ఆ పాపాన్ని తీసివేస్తే కానీ మానవుడు విడిపించబడతాడు, కాపాడబడతాడు, రక్షించబడతాడు. అందుకొరకేమిటి అంటే పరలోకములో ఉన్నటువంటి దేవుడు క్రీస్తు ప్రభు నరావతారములో మరియ గర్భంలో రక్తమాంసములు కలిగినటువంటి శరీరాన్ని దాల్చుకొని ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఈ భూమి మీద ఒక మానవుడిగా జీవించి ఆయన శిలువలో మరణించటం ద్వారా తన రక్తాన్ని అర్పించాడు. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో మనం చూసినప్పుడు ప్రభువైన యేసు పుట్టాడు అని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు, కానీ ఎందుకు పుట్టాడు అనేటువంటిది ఎక్కువ మంది చెప్పరు. ఎందుకు పుట్టాడు అనేది ఎక్కువ మంది చెప్పరు. ప్రార్థనకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఎందుకు పుట్టారని ఎక్కువ మంది ఆలోచన చేయరు. ఒకవేళ చేసినట్లయితే మనం ఏ స్థితిలో ఉన్నాం, నశించిపోయిన స్థితిలో ఉన్నాం, రక్షణ మనకు అవసరమని కనుక గుర్తించినట్లయితే ప్రతి మనిషి కూడా రక్షించబడతాడు. కాబట్టి మనం గమనించేది ఏమిటి అంటే ప్రభువైన యేసు యొక్క రాకడ ఉద్దేశం ఏమిటి అంటే ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన రక్షించడానికి వచ్చాడు, ఆయన చేయవలసినటువంటి పని ఆయన చేశాడు. అదే ఇందులో మనం చేయాల్సిన పని ఉందా అని అడుగుతారు కొందరు. ఖచ్చితంగా. ఉదాహరణకి ఎవరైనా ఒక అపాయంలో పడ్డారనుకోండి. ఉదాహరణకి ఇవాళ రేపు బావులు లేవు, ఒకప్పుడైతే బావులు ఉండేవి. పోనీ ఏ కాలువలోనో ఏ నీళ్ళలోనో ఎందులోనో పడ్డారు అనుకోండి. పడితే ఒకవేళ మమ్మల్ని కాపాడండి అని అన్నారు అనుకోండి. కాపాడండి అని అంటే మనం వెళ్ళి ఒకవేళ చెయ్యో లేకపోతే వాళ్ళు అందుకోవటానికి ఒక తాడో ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? ఎవరినైనా కాపాడటానికి మనం వెళ్ళి మన వంతు సాయం మనం చేసాం, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు చేయాల్సింది ఏమీ లేదా? ఉదాహరణకు మనం చెయ్యి ఇచ్చినప్పుడు వాళ్ళ చెయ్యి అందుకోవాలి కదా, లేకపోతే ఒక తాడో ఏదో వేసినప్పుడు వాళ్ళ బాధ్యత ఏంటంటే వాళ్ళు దాన్ని అందుకోవాలి. వాళ్ళు దాన్ని అందుకోకుండా ఇలా చూస్తున్నారు, మనం ఏం చేయగలుగుతాం? అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే క్రీస్తు ప్రభు శిలువలో మరణించి మన కొరకు ఆయన రక్షణను సిద్ధపరిచినప్పటికీ కూడా ఆ రక్షణ మనం స్వీకరించకుండా అలా చూస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడు?
నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, ఈ రోజుల్లో చాలామంది మేము ప్రార్థనలకు వెళ్తున్నాం అని కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 25 ఏళ్ళు జీవితాంతం వెళ్ళిన రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు. అలా చూస్తూనే ఉంటారు, అంతేగాని వారు రక్షణ పొందరు. అప్పుడు దేవుడు ఏం చేయగలుగుతాడు? రక్షణ అనేటువంటిది, ఆ రక్షణ ఇవ్వటానికి ఆయన ప్రాణత్యాగాన్ని చేశాడు, సిలువలో మరణించాడు, ఆ రక్షణను మన ఎదుట పెట్టాడు. కానీ దాన్ని మనం స్వీకరించకపోతే, ఎదిగి మాట తెలియజేస్తున్నానంటే, ఈరోజు ప్రపంచంలో మానవుడు విలువైనటువంటి అనేక వాటిని గురించి ప్రయాసపడుతున్నాడు, కానీ రక్షణ కంటే విలువైనటువంటిది ప్రపంచంలో ఏది కూడా లేదు. రక్షణ అనేటువంటిది దేవుడు మనకు మానవుడికి ఇచ్చేటువంటి అతిపెద్ద బహుమానం. మనం అనుకుంటాం, అయ్యా నాకు చదివివు, ఉద్యోగం ఇవ్వు, ఇల్లు ఇవ్వు, పొలం ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అంటాం. కానీ వీటన్నింటికంటే కూడా విలువైనటువంటి బహుమతి ఏమిటి అంటే రక్షణ. మీరు అడగవచ్చు, ఎందుకు వీటన్నింటికంటే అది విలువైన బహుమతి అని? ఎందుకు అది విలువైన బహుమతి అంటే, మీకు ఇంతకు ముందు చెప్పినటువంటి చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పని కావచ్చు, లేదా వెండి బంగారము, ఇల్లు స్థలాలు పొలాలు, ఇవన్నీ కూడా మీకు ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే, ఈ భూమి మీద మీరు ఉండేటువంటి 70-80 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు 70లో 80లో కూడా లేవు, 50లో 60లే, అంతే కదా. 60 ఏళ్ళు బతికితే బాగా బతికినట్టు. కాబట్టి ఇవన్నీ మనం భూమి మీద ఉన్నంత వరకే ఉపయోగపడతాయి. భూమిని దాటి వెళ్ళిపోతే, చచ్చిపోయిన తర్వాత మీ ముక్కుకున్న బంగారం, చెవుకున్న బంగారం, మెడకున్న బంగారం వల్ల మీకు ఉపయోగం ఏమీ లేదు. 100 ఎకరాల ఆస్తులు ఉన్నా కానీ దానివల్ల చనిపోయిన శవానికి ఏమీ ఉపయోగం ఉండదు. ఇల్లుంది, వాకిలు ఉంది, లేదా ఇంట్లో వస్తువులు ఉన్నాయి, చక్కగా ఏసీ ఉంది, చనిపోయిన శవానికి వాటి వల్ల ఉపయోగం ఏమీ కూడా లేదు. కాబట్టి రేపు మనం మరణించిన తరువాత మనకు వీటి వల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు. కానీ దేవుణ్ణి మనం ఏం అడుగుతున్నామంటే, ఈ భూమి మీద మనకు కావాల్సిందే అడుగుతున్నాము, కానీ ఈ భూమిని మనం చూడలేకపోతూ ఉన్నాం. ఈరోజు చాలా చదువుకున్న వాళ్ళ పరిస్థితి, మేము జ్ఞానం కలిగిన వాళ్ళం, తెలివి కలిగిన వాళ్ళం అనుకునే వాళ్ళ పరిస్థితి కూడా ఈ భూమిని దాటి చూడలేకపోతూ ఉన్నారు. మీకు లోకంలో కొన్ని జీవులు ఉంటాయి. ఆ జీవులు ఇలా పైకి చూడటం అనేటువంటిది వాటికి చేత కాదు. ఉదాహరణకి మీ ఊర్లో కూడా పందులు ఉండుంటాయి కదా. అసలు ఈ ఊర్లో పందులే లేవా? మొన్న ఎక్కడికో వెళ్తే విపరీతమైన పందులు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా పందిని చూసారా? ఆ పంది మెడ ఇలా డిజైన్ చేస్తాడు దేవుడు, దాని మెడ ఇలానే ఉంటుంది. అది ఇలానే తోసుకుంటూ 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 చెత్తో బురదో ఏదో ఇలానే వెళ్తుంది. అది ఇలా ఎత్తి చూడటం ఎప్పుడైనా చూసారా మీరు? ఏ ఊరిలో పందులైనా ఇలా ఉంటాయా? ఉండవు. కొన్ని జీవుల మెడ ఇలా చేస్తాడు దేవుడు, అలానే ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మానవుడు అనేటువంటి మాటకే మనిషి అని అంటారు కదా. మనిషి అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే, పైకి చూసేటువంటి వ్యక్తి. గ్రీకులో యాంథ్రోపాస్ అని అంటూ ఉంటారు. యాంథ్రోపాస్ అనేటువంటి మాటకు ఎన్ అప్వర్డ్ లుకింగ్ బీయింగ్ అని అర్థము. అంటే పైకి చూసేటువంటి జీవి అని పేరు. మనిషి అంటే అర్థం ఏంటంటే పైకి చూసేవాడు అని. పైకి చూడటం అంటే ఇలా మెడెత్తి చూడటం కాదు, ఉన్నతంగా పైకి ఆలోచన చేసే వ్యక్తి అని అర్థం. కానీ ఇవాళ మనం పైకి ఆలోచన చేస్తున్నామా? ఇందాక చెప్పినట్టుగా చదువు, ఉద్యోగం, ఇల్లు, వాకిలి, స్థలము, పొలము, ఇలాగా ఈ లోకంలో జీవులన్నీ ఎలాగ కిందే చూస్తున్నాయో ఈరోజు మనిషి కూడా కిందే చూస్తున్నాడు. దేవుడు అనే పేరు చెప్పి కూడా కిందే చూస్తున్నాడు. దేవుడి దగ్గరకు వచ్చి కూడా కింద వాటిని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన ఉద్దేశమే ఏమిటి అంటే, ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. మన పాపములో నుంచి మనల్ని కాపాడి మనల్ని పరలోకానికి చేర్చడానికి వచ్చాడు. అంటే భూమి మీద ఉన్నది ఏది ఇవ్వడా అన్నాడు, భూమి మీద అన్నీ ఇస్తాడు. దానితో పాటు పరలోకములో కూడా నీకు కావలసినటువంటి ఆ స్థానాన్ని ఇస్తాడు, ఆ పరలోకాన్ని నీకు ఇస్తాడు. కాబట్టి నువ్వు దాన్ని అడగగలగాలి. దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది ఏంటంటే, ఉదాహరణకి చదువు అన్నారు అనుకోండి, మీరు ఎక్కడో ఒక ట్యూషన్లో చేర్పిస్తే కూడా అక్కడ ఉన్నటువంటి మాస్టారో టీచరో చదువు చెప్పగలడు. ఒకవేళ ఉద్యోగం అన్నారనుకోండి, ఉద్యోగం ఇవ్వగలిగిన వాళ్ళు కూడా ఉంటారు. ఆరోగ్యం అన్నారనుకోండి, 4 మందులో ఏ డాక్టర్ దగ్గరకు హాస్పిటల్కి వెళ్తే కూడా ఆరోగ్యం ఇవ్వగలుగుతారు. కానీ రక్షణను దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు, ఇంకెవ్వరు కూడా ఇవ్వలేరు.
ఈ భూమి మీద ఉన్నటువంటి మేలులను గురించే మనం ఆలోచన చేస్తున్నాం, కానీ దేవుడిచ్చేటువంటి ఆ ఉన్నతమైనటువంటి బహుమానాన్ని మానవుడు ఆలోచన చేయలేకపోతూ ఉన్నాడు. ఈరోజు క్రీస్తు ప్రభు ఆయన చనిపోయినటువంటి ఉద్దేశమే ఏమిటి అంటే, మనల్ని మన పాపములో నుంచి విడిపించి దేవునికి కుమారులుగా కుమార్తెలుగా చేయటానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. బైబిల్లో చెప్తూ ఉంటాడు. యోహాను సువార్త మనం గమనించేటప్పుడు 3వ అధ్యాయము 16వ వచనము మనం గమనించినప్పుడు బైబిల్లో చాలా ఫేమస్ వచ్చిన భాగం ఇది. ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లుగా ఆయన్ను అనుగ్రహించెను. దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తును ఎందుకు అనుగ్రహించాడు, ఎందుకు ఇచ్చాడు అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతివాడు నశించకుండా నిత్య జీవం పొందేటట్లు ఆయన్ని ఇచ్చాడు. అంటే ప్రభువైన యేసు ద్వారా నేనేం పొందగలను అంటే, నువ్వు నిత్య జీవాన్ని పొందగలవు. ఈ భూమిని దాటిన తర్వాత కూడా నువ్వు బ్రతకగలిగేటువంటి అవకాశము ప్రభువైనటువంటి యేసు ద్వారా మాత్రమే నువ్వు పొందగలవు. కాబట్టి దేవుడు మానవుడికి ఇచ్చేటువంటి గొప్ప బహుమానం ఏమిటి అంటే, మన చదువు, ఉద్యోగము, వ్యాపారము, మన సంపాదన, ఇల్లు, వాకిలి, ఆరోగ్యము, ఇవన్నీ కూడా మనకి దీవెనే. కానీ వీటికి మించినటువంటి దీవెన ఏమిటి అంటే నిత్య జీవం, అంటే ఎల్లప్పుడూ కూడా జీవించేటువంటిది. మరొక రకంగా చెప్పాలి అంటే పరలోకములో దేవునితో కూడా యుగయుగాలు ఉండేటువంటి అవకాశము. ఆయన దగ్గరకు పరలోకం వెళ్ళాలంటే పాపం తీసివేయబడాలి. ఆ పాపం ఎలా తీసివేయబడుతుందంటే ప్రభువైనటువంటి యేసు ద్వారా ఆ రక్షణ మానవులకు అనుగ్రహించబడింది. కానీ మనిషి దాన్ని ఆలోచన చేయటం లేదు. ఎంతవరకు కింద విషయాలే చూస్తున్నాడు, కింద విషయాలే అడుగుతున్నాడు. కానీ ఒకవేళ రక్షణ గురించి చెప్పినా కానీ చాలామంది రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నేను ఇందాక చెప్పినటువంటి ఈ భూమి మీద ఉండే విషయాలనే అడుగుతారు. మమ్మల్ని ప్రార్థన చేయమన్నప్పుడు కూడా అప్పులు ఎక్కువగా ఉన్నాయి ప్రార్థన చేయండి, లేకపోతే పిల్లలు చదువుకుంటున్నారు మంచి మార్కులు రావాలని ప్రార్థన చేయండి, ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి, లేదా ఇల్లు ఏదో కొనుక్కుంటున్నాం, పొలం ఏదో కొనుక్కుంటున్నాం ప్రార్థన చేయండి, ఇలాంటివి అడుగుతారు. కానీ మా పాపం తీసివేయబడి మేము ఈ లోకంలో జీవించిన తర్వాత, ఈ లోకాన్ని దాటిన తర్వాత దేవుని దగ్గరకు వెళ్ళేటువంటి బిడ్డలుగా ఉండేటట్లుగా ప్రార్థన చేయండి అని అడిగేటువంటి వాళ్ళు ఉండరు. నిజంగా దేవుడు మానవుడిని ఉన్నతమైన జీవిగా సృష్టించినా కానీ ఉన్నతమైనటువంటి విషయాల మీద తను లక్ష్యముంచలేకపోతూ ఉన్నాడు. అంటే ఈ కింద విషయాలను అడగొద్దని అనటం లేదు, వీటన్నింటినీ అడగండి. ఇప్పుడు మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, గుర్రం గుడ్డిదైనా దానా తప్పదు కదా అని. అంటే మనకు కడుపు పెట్టాడు దేవుడు. పొద్దున్నే ఆకలి అవుతుంది, మధ్యాహ్నం ఆకలి అవుతుంది, రాత్రి ఆకలి అవుతుంది. ఇలా చలికాలం అయితే చలి వేస్తుంది, ఎండాకాలం అయితే వేడి పడుతుంది. కాబట్టి మనకి కడుపుకి ఆహారం కావాలి, ఒంటికి వస్త్రం కావాలి, తర్వాత మనకు ఒక ఇల్లు కావాలి, పోషించబడాలి. కాబట్టి పనో, ఉద్యోగమో, వ్యాపారమో ఇవన్నీ కావాలి. కానీ ఇవన్నీ ఎంతవరకు? ఈ భూమి మీద మనం బ్రతికున్నంత వరకు మాత్రమే, మన ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే. ఈ భూమిని దాటిన తర్వాత ఆ అన్నం అవసరం లేదు, ఆహారం అవసరం లేదు, ఈ వస్త్రాలు అవసరం లేదు, ఇల్లు వాకిలి ఏది అవసరం లేదు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే ఇవి. కానీ మనిషి ఇదేనేమో జీవితం అనుకుంటున్నాడు, కానీ దీన్ని మించి ఆలోచన చేయలేకపోతూ ఉన్నాడు. కాబట్టి ప్రభువైనటువంటి యేసు ఆయన మానవులకు ఏమి ఇస్తున్నాడు అంటే ఆయన నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ నిత్య జీవాన్ని ఇవ్వటానికే భూమి మీదకు వచ్చాడు. పాపులను రక్షించటానికి ఆయన భూమి మీదకు వచ్చాడు. కాబట్టి రక్షించటానికి ఆయన వచ్చాడు. ఆయన చేయవలసినటువంటి దాన్ని చేసి నెరవేర్చాడు. కానీ ఇప్పుడు మనం అందుకోవలసినటువంటి మన బాధ్యత అనేటువంటిది మిగిలి ఉంది. కాబట్టి దేవుడు మానవుడికి ఇచ్చేటువంటి ఆ అత్యధికమైనటువంటి బహుమానం అనేటువంటిది అనుగ్రహించబడింది. కానీ అది అంత విలువైనటువంటిదిగా మానవుడు ఎంచటం లేదు. ఇక్కడ నేను ఒక విషయాన్ని తెలియజేస్తాను. అదేమిటి అంటే, మనం బైబిల్ను చదివేటప్పుడు కొందరేమో రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు, కొందరేమో రక్షణను తృణీకరిస్తూ ఉన్నారు. మరలా చెప్తాను, బాగా వినండి. కొందరేమో రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, కొందరేమో తృణీకరిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు ప్రమాదం? తృణీకరించడం అంటే వద్దుపో అంటాం, నిర్లక్ష్యం చేయటం అంటే రేపులే, ఎల్లుండ్లే అనటం.
వీళ్ళిద్దరిలో ఎవరు ప్రమాదం? ఏది ప్రమాదం? వద్దనే దానికంటే కూడా నిర్లక్ష్యం అనేది చాలా ప్రమాదం. వద్దంటున్నారంటే వాళ్ళకి తెలియదు అసలు. ఈరోజు లోకంలో కొందరికి యేసుక్రీస్తుని గురించి తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ తెలుసుకొని కూడా నిర్లక్ష్యం చేయటం అనేటువంటిది చాలా పెద్ద ప్రమాదం. ఈరోజు దేవుని దగ్గరకు చాలా కాలం నుంచి వస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటూ కూడా రక్షణ పొందనటువంటి వాళ్ళు ఉంటారు. ఇది నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈరోజు కొంతమంది అయితే నేరుగానే చెప్తారు, బాప్తిసం పొందొచ్చు కదా అమ్మ, పాపాలు గడుగు వేసుకొని చక్కగా రక్షణ పొందొచ్చు కదా అంటే చెప్తానులేండి అంటారు. ఏదో మేము గనక 1,000 రూపాయలు అప్పు అడిగితే చెప్తానులే అన్నట్టు ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే మనం ఎవరినైనా అప్పు అడిగామనుకోండి, వెంటనే అవును కాదా అంటారు, చెప్తానులే అంటారు. అలాగా మేము రక్షణ పొందొచ్చు కంటే చెప్తాంలే అంటారు, మేమేదో అప్పు అడిగినట్టు. ఇప్పుడు మేము వాళ్ళ గురించి, వాళ్ళు పాపంలో ఉన్నారు కదా, ఎందుకంటే మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి మనం నేడు అనేటువంటి సమయం ఉండగానే ముందుకు రావాలి. దాని గురించి చెప్తే మేము వాళ్ళకి తెలియజేసినప్పుడు చెప్తాంలే అని అంటూ ఉంటారు. బైబిల్లో మనం గమనించేటప్పుడు దేవుడు చెప్తూ ఉంటాడు, ఈ నిర్లక్ష్యము చేయటము అనేటువంటిది చాలా ఎంత పెద్ద ప్రమాదం అంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మనం బైబిల్లో చూసేటప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. హెబ్రీ గ్రంథకర్త ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 3వ వచనము మనం చూసినట్లయితే, 2వ అధ్యాయము 3వ వచనము, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన యెడల, ఇంత గొప్ప రక్షణను, దాని గురించి మాట్లాడుతుంది, చాలా గొప్పదని అంటున్నాడు ఆ రక్షణ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగు తప్పించుకుందుమో అంటే దాని అర్థం ఏంటి? తప్పించుకుంటామనా తప్పించుకోమనా? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగు తప్పించుకుందుము అంటున్నాడు. అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేవు అని దేవుడు అంటున్నాడు. నువ్వు రక్షణ గనక నిర్లక్ష్యం చేసినట్లయితే నువ్వు తప్పించుకోలేవు. అంటే ఒకసారి ఒకరు అన్నారు, అంటే ప్రార్థనకి వెళ్ళొస్తే మాత్రం సరిపోదా అండి అని. వెళ్ళొస్తే సరిపోదు, మరి ఏం చేయాలి? ఇప్పుడు మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, స్కూల్కి వెళ్ళొస్తే సరిపోయిద్దా? చదువుకోవాలా? చదువుకోవటం కొరకే పంపిస్తాం, అంతే కదా. స్కూల్కి వెళ్ళొస్తే మాత్రం సరిపోదు, అటెండెన్స్ చేయించుకొని వస్తే మాత్రం సరిపోదు, అక్కడ చెప్పే పాఠాలన్నీ చదువుకోవాలి, అందుకే కదా. అలాగనే ప్రార్థనకి వెళ్ళొస్తే మాత్రం సరిపోదు, మరి ఏం చేయాలి అంటే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామో దాన్ని మనం పొందాలి కదా. దేవుని దగ్గర ఉన్నటువంటి, దేవుడు మానవుడికి ఇచ్చేటువంటి ఆ రక్షణను పొందాలి కదా. ఆ రక్షణ పొందకుండా నువ్వు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 25 ఏళ్ళు నీ జీవితాంతం ప్రార్థనకు వస్తే మాత్రం ఉపయోగం ఏముంటుంది? 10 ఏళ్ళ నుంచి స్కూల్కి వెళ్ళి ఏమి నేర్చుకోకపోతే ఏం ఉపయోగం? అలాగనే ఈరోజు ప్రార్థనలకు కొందరు వస్తూ ఉంటారు, ఎంత కాలం వచ్చినా కానీ ఆ రక్షణ విషయంలో మాత్రం ముందుకు రారు. అటువంటి వాళ్ళకు దేవుడు తెలియజేసేది ఏమిటి అంటే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుమో అని అడుగుతున్నాడు. అంటే తప్పించుకునేటువంటి అవకాశం లేదా అంటే, తప్పించుకునేటువంటి అవకాశము ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. కాబట్టి మనం రక్షణ గనక నిర్లక్ష్యం చేసినట్లయితే మనం తప్పించుకోం. కొందరు ప్రార్థనకు వస్తున్నాం సరిపోతుంది కదా అంటే సరిపోదు, ప్రార్థనకు వస్తే సరిపోదు. ఉదాహరణకు పోనీ మనకు అర్థమయ్యేటటువంటి భాషలో చెప్తాను నేను. మనం ఒళ్ళంతా మురికైంది అనుకోండి, పోనీ వస్తా దారిలో ఏదో మురిగుంట్లో పడ్డాం, మన శరీరము మన బట్టలు అన్నీ మురికైపోయి వాసన కంపు కొడుతూ ఉన్నాయి. ఏం చేస్తాం ఇప్పుడు దీన్ని కడుక్కోవటానికి? మనం నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నీళ్ళ దగ్గరికి వెళ్తామా, పాల దగ్గరికి వెళ్తామా? నీళ్ళ కంటే పాలు విలువైనయే కానీ పాలు పనికిరావు. ఆ పాలు పోస్తే ఇంకా బంక అవుతుంది ఒళ్ళు. కాబట్టి ప్రపంచంలో కడగాలి అంటే దేన్నైనా నీళ్ళే, అంతే కదా. కాబట్టి మనం నీళ్ళ దగ్గరికి వెళ్తాం, నీళ్లు పెట్టారు. పోనీ ఇప్పుడు మేము వచ్చేటప్పుడే దారిలో ఏదో బురదలో పడ్డాం అనుకోండి, మోహన్ గారు ఇక్కడ బకెట్ 2 బకెట్లు నీళ్లు పెట్టారు. నీళ్ళ దగ్గరికి వెళ్ళాను, నీళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వచ్చేసాను కడుక్కోకుండా. ఆ నీళ్ళ వల్ల నాకేంటి ఉపయోగం? నేను చెప్పింది మీకు అర్థమైందా? నీళ్ళ దాకా వెళ్ళాను, బకెట్ దాకా వెళ్ళాను, ఆ బకెట్ను కూడా ముట్టుకొని వచ్చేసాను అనుకోండి బురదతోనే. ఆ నీళ్ళ వల్ల నాకేంటి ఉపయోగం? ఎప్పుడో ఆ నీళ్ళ వల్ల నాకు ఉపయోగం, ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి
నేను కడుక్కుంటే శుభ్రంగా తయారవుతాను, మళ్ళీ బురదంతా పోగొట్టుకుంటాను, ఈ వాసన కంపంతా పోగొట్టుకుంటాను. అక్కడ దాకా వెళ్ళి నేను వచ్చాను అనుకోండి, ఏం ఉపయోగం ఉండదు. నీ వాసన కంపు నీ గబ్బు నీతోనే ఉంటుంది. నేను చెప్పిన విషయం అర్థమై ఉంటుంది. మీరు దేవుని దగ్గరకు వచ్చి మీ పాపాలు కడుక్కుంటే మీరు పరిశుద్ధులు అవుతారు. మీరు ఎంతకాలం ప్రార్థనకు వచ్చినా కడుక్కోకపోతే ఎలా ఉంటుంది? ఈరోజు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎంతకాలం ప్రార్థనకు వచ్చినా వచ్చి కూర్చొని వెళ్తారు, కానీ పాపాలు కడుక్కోరు. కడుక్కోకపోతే మీకు ఉపయోగం ఏమీ లేదు. మీరు నీళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని చూసో దాన్ని ముట్టుకోనో వస్తే మీకు ఎంత ఉపయోగమో, మీరు ప్రార్థనకు వచ్చి వెళ్తే కూడా అంతే ఉపయోగం. కాబట్టి ఎప్పుడు మీకు అది ఉపయోగం అంటే, మీరు ఎప్పుడైతే ఆ నీటిని ఉపయోగించుకుంటారో, కడుక్కుంటారో, అప్పుడు మాత్రమే మీ బురద పోతుంది. బైబిల్లో మనం గమనించేటప్పుడు అపోస్తుల కార్యగ్రంథము మనం చూసినట్లయితే సౌలుని గురించి మాట్లాడేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యగ్రంథము 22వ అధ్యాయము మనం గమనించినప్పుడు 22వ అధ్యాయము సౌలు కూడా అలాగనే ఆయన దమస్కుకు వచ్చేటువంటి ఆ మార్గంలో ప్రభుని చూశాడు. ఆ తరువాత ఆయన దృష్టిని పోగొట్టుకున్నాడు, చూపును పోగొట్టుకున్నాడు. ఆయన లేచి దమస్కులోనికి వచ్చాడు. దమస్కులోనికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ అననీయ అనేటువంటి ఒక మనిషిని పంపించాడు. ఎందుకు అంటే ఆ అననీయ వచ్చి సౌలుకి బాప్తిసం ఇచ్చి ఆయన పాపాలు కడిగివేయబడేదానికి దేవుడు అననీయని పంపించాడు. బాప్తిసం ఇవ్వడానికి అననీయ కూడా వచ్చాడు. సౌలు నేను పొందను అన్నాడు అనుకోండి, అననీయ ఏం చేయగలుగుతాడు? తెలుగులో ఒక సామెత ఉంటుంది, గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్లు బలవంతంగా తాపించలేం. ఎందుకంటే నీళ్లు తాగాలి అంటే అది లోపలికి ఆ నీటిని లాక్కోవాలి. కావాలంటే మెడ గట్టిగా ఆ నీళ్ళలో ముంచగలం, దాని తలో మూతో ముంచగలం. ఆ తలో మూతో ముంచినా కానీ నీళ్ళు అది లోపలికి లాక్కోవాలి. అది కూడా మనమే లాగుతామా? ఇంకా అంతకంటే మనం ఏం చేయలేము. కాబట్టి మనం కొంతమందిని ఇప్పుడు మీటింగుల్లో లేకపోతే ప్రార్థన దగ్గరకు కొందరిని బలవంతంగా తెస్తాం. కొంతమందికి తల్లిదండ్రులకి ఏంటంటే వాళ్ళ పిల్లలు ప్రార్థనకు రావాలి, దేవునిలోకి రావాలని చాలా కోరిక. వాళ్ళు ఎలాగైనా బతిమిలాడి బామ్మాలి వాళ్ళని రాయి అమ్మా, అయ్యగా రాయి అమ్మా, కోసం రాయ్యా అని చెప్పేసి తెస్తారు. ఇక్కడ దాకా తెస్తారు కానీ వాళ్ళని బలవంతంగా నీళ్ళలో ముంచగలరా? అలా ముంచినది రక్షణ అవ్వదు, అలా ముంచడానికి కూడా లేదు. కాబట్టి ఆ పని ఏం చేయాలంటే అది వాళ్ళు చేయవలసినటువంటి పని. దేవుడు అననీయని పంపించాడు. అననీయని పంపించినప్పుడు అననీయ వచ్చాడు. అననీయ వచ్చి 22వ అధ్యాయం మనం గమనించినప్పుడు 16వ వచనమో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యగ్రంథము 22వ అధ్యాయమో 16వ వచనమో, గనుక నీవు తడవు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనమని చెప్పాను. ఎలా కడిగేసుకోవాలట పాపాలు? శరీరాన్ని మనం ఎలాగైతే నీళ్ళతో కడిగేసుకుంటామో మన ఆత్మను కడిగి వేసుకోవటానికి దేవుడు పెట్టిన మార్గం ఏంటంటే బాప్తిసం. ఇవాళ చాలామందికి బాప్తిసం అంటే అదేదో మత మార్పిడేమో అని అనుకుంటారు. మత మార్పిళ్ళు కాదు, అది మన ఆత్మకున్నటువంటి పాపాన్ని కడిగి వేసుకునే మార్గం. ఒకప్పుడైతే లోకంలో మనిషికి ఇది అర్థం కాక ఎడ్లను, మేకలను, కోడిలను వాటిని నరికి వాటి రక్తం ఇస్తూ ఉండేవాడు అనమాట. మనం దాన ధర్మాల ద్వారా మన పాపం పోయిద్ది అని అనుకుంటూ ఉంటాం. లేకపోతే ఎక్కడెక్కడికో పుణ్యక్షేత్రాలకి లేకపోతే అలాగ మనము దర్శించుకున్నట్లయితే పాపం పోయిద్దని అనుకుంటాం. కానీ పాపం పోవటానికి దేవుడు మానవులకు ఇచ్చినటువంటి మార్గం ఏమిటి అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆయన రక్తమాంసములు కలిగినటువంటి శరీరంలో వచ్చి ఆ ఎడ్లు, మేకలు అవి కాదు కానీ తానే తన యొక్క రక్తాన్ని అర్పించాడు. ఆ ఉన్నతమైన శ్రేష్టమైన రక్తాన్ని అర్పించాడు. ఇప్పుడు మనుషులకు రక్షణ అనేటువంటి ఆ మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసి రక్షణ మనకు అందుబాటులో ఉంచాడు. ఇక మనం చేయవలసింది ఏమిటి అంటే ఇక్కడ అననీయ వచ్చి అడుగుతున్నాడు, గనుక నీవు తడవు చేయటం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకో. అంటే నువ్వు బాప్తిసం పొందకపోతే నీ పాపాలు కడిగివేయబడవు.
మరి నేను ప్రార్థనకు వస్తున్నాగా అంటారు. ఎంతకాలం ప్రార్థనకు వచ్చినా కానీ, ఇప్పుడు నీళ్ళ దగ్గరికి నువ్వు 10 సార్లు వెళ్ళినా కానీ కడుక్కోకుండా వస్తే నీ గబ్బు పోదు, నీకున్న మురికి, నీకున్న బురద పోదు. ఎప్పుడు పోతుందంటే కడుక్కున్నప్పుడు పోతుంది. అలాగనే పాపాలు కూడా నువ్వు ఎంతకాలం ప్రార్థనకు వచ్చి వెళ్ళినా కానీ నీ పాపాలు పోవు. మరి కానుకేస్తున్నాగా అంటారు, కానుకేస్తే కూడా పాపాలు పోవు. మరి ఎప్పుడు పోతాయంటే బాప్తీసం పొంది నీ పాపములు కడిగి వేసుకున్నామని చెప్పాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు ఇక్కడ ఈ విషయాన్ని చాలా చాలా తేటగా తెలియజేస్తూ ఉంటాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు ఇక్కడ ఈ బాప్తిసం అనేటువంటిది ఏం చేస్తుంది, బాప్తిసం అనేటువంటిది దేని కొరకు, ఏం చెయ్యదు అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ పేతురు భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు. 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు 21వ వచనము మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 3వ అధ్యాయము 21వ వచనము, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. బాప్తిస్తాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పట్లో అయితే నోవాహు కాలంలో అయితే ఆయన ఓడ ద్వారా వాళ్ళని రక్షించాడు, పై వచనంలో చెప్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు మనల్ని ఎలా రక్షిస్తున్నాడు అంటే ఇప్పుడు 21వ వచనము, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఏమిటి బాప్తిసం? కొంతమందికి బాప్తిసం అంటే తెలియదు. వాళ్ళు బాప్తిసం అంటే వాళ్ళు నీళ్ళలో మునగటం అన్నంతవరకే తెలుసు. కొంతమందికి నీళ్ళలో మునగటం అని కూడా తెలియదు. నీళ్లు చిలకరించటం ఏమో అనుకుంటారు బాప్తిసం అంటే. ఒక చెంబు నీళ్లు కొమ్మరించటం ఏమో బాప్తిసం అంటే అనుకుంటారు. బాప్తిసం అంటే నీళ్లు చిలకరించటం కాదు, ఒక చెంబుడు నీళ్లు కొమ్మరించటం కాదు. బాప్తిస్మము అంటే నీటిలో ముంచబడుట. ప్రభువైన యేసు కూడా యోర్దాను నదిలో బాప్తిసం పొందాడు. బాప్తిసం ఇచ్చే యోహానే బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇచ్చే యోహాను కూడా బాప్తిసం ఇచ్చినప్పుడు విస్తారమైనటువంటి నీళ్లున్న చోట బాప్తిసం ఇచ్చాడు. అంటే బాప్తిసానికి విస్తారమైన నీళ్ళు అవసరం. చిలకరించడానికైతే మీకు 4 చుక్కలు సరిపోతాయి, కొమ్మరించడానికైతే ఒక చెంబు నీళ్ళు 6 చెంబు నీళ్ళు సరిపోతాయి. కానీ ముంచాలంటే ఎక్కువ నీళ్ళు కావాలి. అందుకనే వాళ్ళు బాప్తిసం ఇచ్చినప్పుడు ఎక్కువ నీళ్ళు ఉన్న దగ్గర ఇచ్చారు. అంటే బాప్తిసం అంటే చిలకరించడం కాదు, కొమ్మరించడం కాదు. బ్యాప్టిస్మము అంటే మనకు బైబిల్లో కనుక గమనించినట్లయితే గ్రీకులో బ్యాప్టైజో అనే ఒక గ్రీకు మాట, దానికి అర్థం ఏంటంటే ముంచుట, కప్పిపెట్టుట, పాతిపెట్టుట అని అర్థము. బాప్తిసం అంటే ముంచటం. అందుకనే బాప్తిసము అంటే ముంచబడాలి. ఇక్కడ తెలియజేస్తున్నాడు, దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. బాప్తిసం అంటే నీళ్ళల్లో మునగటం కదా అని కొంతమంది ఏమనుకుంటారంటే, బాప్తిసం అప్పుడు ఒకసారి ఒకరు నన్ను అడిగారు, బాప్తిసానికి వెళ్ళేటప్పుడు సబ్బు తెచ్చుకోమంటారా అన్నాడు. నేను అడిగాను, సబ్బు దేనికి అంటే నీళ్ళల్లో దిగుతాం కదా అని అన్నాడు. నీళ్ళలో దిగుతాము అంటే కొందరు అడుగుతూ ఉంటారు, సబ్బు తెచ్చుకోవాలా, టవల్ తెచ్చుకోవాలా, లేదా కొత్త బట్టలు తెచ్చుకోవాలా, కొందరు అడుగుతూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే అడిగే విచిత్రమైన ప్రశ్న ఏంటంటే, బాప్తిసం అంటే ఒకసారి ఒక ఆయన అన్నాడు, మా ఊర్లో ఈ మంచినీళ్ళు కాదండి, ఈ బాప్తిసాన్ని పనికొస్తాయా అన్నాడు. అంటే బాప్తిసం అంటే మంచినీళ్ళల్లో ఇవ్వాలి, ఉప్పు నీళ్ళల్లో ఇవ్వాలి, సవ నీళ్ళల్లో ఇవ్వాలి, ఏమి లేదు. పోనీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక మనిషి చచ్చిపోయాడు, శవం ఏ మట్టిలో పాతి పెడతారు? నల్ల మట్టిలోనా, ఎర్ర మట్టిలోనా, రేగడి మట్టు, రకరకాల మట్లు ఉంటాయి కదా. ఏ మట్టిలో పాతి పెట్టవచ్చు? మా ఊరి మట్టి పనికొస్తుందా అని అడుగుతారా? అడగరు. ఏ మట్టి అయినా కప్పెట్టడానికే కదా. అలాగనే బాప్తిసము అంటే కూడా పాపం చేసినటువంటి మనిషి ఆయన చనిపోయాడు మారు మనసు పొందినప్పుడు. ఆ చనిపోయిన మనిషిని నీళ్ళలో ముంచినప్పుడు మనం కప్పి పెడుతున్నాం, పాతి పెడుతున్నాం. నువ్వు పాతి పెట్టడానికి ఏ నీళ్ళైనా పర్లేదు, మంచినీళ్ళు కావచ్చు, ఉప్పు నీళ్ళు కావచ్చు, సవనీళ్ళు కావచ్చు, అవి ఏ నీళ్ళైనా పర్లేదు. కానీ మునిగే అన్ని నీళ్ళు ఉంటే మాత్రం చాలు. కాబట్టి బాప్తిస్మము అనేటువంటిది ఏమిటి అంటే మన శరీరాన్ని కడుక్కునేటువంటి కార్యక్రమం కాదు. ఏం జరుగుతుంది బాప్తిస్మంలో అంటే ఇక్కడ చెప్తున్నాడు, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యాన్ని తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చే ప్రత్యుత్తరమే. అంటే బాప్తిసం శరీరాన్ని గడగదు, మరి దేన్ని గడుగుతుంది?
ఇక్కడ చెప్తున్నాడు, నిర్మలమైన మనస్సాక్షినిచ్చేటువంటి ప్రత్యుత్తరం. అంటే మన మనస్సాక్షి నిర్మలంగా మారుతుంది, మన ఆత్మను కడిగి వేస్తుంది. అంటే ఆత్మకు ఉన్నటువంటి ఆ పాపం ఉంటుంది కదా, దాన్ని కడిగి వేస్తుంది. కాబట్టి బాప్తిసం పొందకుండా మనం ఎంతకాలము ప్రార్థనలకు వచ్చినప్పటికీ కూడా మన పాపం మన మీదే ఉంటుంది, కానీ దానివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు. ఇలాగ డిసెంబరు 25వ తారీఖుని పండగ నువ్వు బ్రహ్మాండంగా చేయొచ్చు. ఎంత పండగ బ్రహ్మాండంగా చేసినా మన పాపం అయితే పోదు. పండగకి మీరు 50,000 ఖర్చు పెట్టండి, 1,00,000 ఖర్చు పెట్టండి, ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టండి, దానివల్ల ఏంటంటే క్రీస్తు లోకంలో ఇంకో నలుగురికి తెలుస్తాడేమో, కానీ మన పాపం అయితే తీసివేయబడదు. కొంతమంది ఏం చేస్తారంటే గట్టిగా చందాలు ఇస్తారు, యేసుక్రీస్తు అంటే అభిమానం, ఇవ్వచ్చు, కానీ మీ పాపం అయితే పోదు. మీ పాపం పోవాలి అంటే ఖచ్చితంగా మీరు కడుక్కోవాలి, మీ ఆత్మను కడుక్కోవాలి, మీరు బాప్తిసం పొందాలి. అంటే అది మత మార్పిడి అంటారు కదంటే, అది మత మార్పిడి కాదు, లోకంలో అర్థం కాక వాళ్ళు అలా అంటున్నారు. కానీ ఇప్పుడు నీళ్ళతో మన శరీరాన్ని ఎలాగైతే కడుక్కుంటామో మాలిన్యాన్ని, అలాగనే మన ఆత్మను కడుక్కునేటువంటి ప్రక్రియ అన్నమాట. అది దేవుడు పెట్టినటువంటిది. కాబట్టి ఈ లోకంలో క్రీస్తు ప్రభు వచ్చి ఆయన మనందరి కొరకు రక్తమాంసములు కలిగినటువంటి శరీరములో ఆయన సిలువలో మరణించి తన రక్తాన్ని అర్పించాడు. మనందరికీ కూడా రక్షణను అందుబాటులోకి తెచ్చాడు. ఆయన చేయవలసింది ఆయన చేశాడు. ఇక ఇప్పుడు మనం చేయవలసింది ఉంది. మనం చేయవలసింది ఏమిటి అంటే, మనము బాప్తిసం పొందటం ద్వారా మనము ఆ రక్షణను మనం పొందాలి. ఒకవేళ మనం కనుక నిర్లక్ష్యం చేసామనుకోండి, ఎక్కువ మంది నిర్లక్ష్యమే చేస్తారు. మనకి ప్రార్థనకు వచ్చి కూర్చునే ఉన్నారనుకోండి, ఇందులో బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది చేయొత్తనంటే ఎన్ని చేతులు లేస్తే? ఒక్కోసారి సగం కంటే తక్కువ చేతులు లేస్తాయి. చాలామంది వస్తూ ఉంటారు, కానీ అంతమంది రక్షణ పొందరు. కాబట్టి మనకేమిటంటే ఎక్కువ మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, మా ఆవిడ వచ్చిందిగా ప్రార్థనకు అన్నాడు. మీ ఆవిడ వచ్చిద్దండి, మీ ఆవిడ వచ్చింది, కానీ మరి మీరు అంటే ఆమె వచ్చి సరిపోయిద్దిలేండి అంటున్నాడు. అంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు తర్వాత వాళ్ళు భార్యాభర్తలు, వాళ్ళందరి కొరకే ఆమెను పంపిస్తున్నాడట. మా అందరి కొరకేనండి ఆమె వచ్చేది, ఆమె వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేసేదిగా చాలే అంటున్నాడు. నేను అన్నాను, మీ అందరి కొరకు ఆమె ఒక్కతే అన్నం తింటే సరిపోయిద్దా అని. నవ్వుతున్నాడు. మీ అందరి కొరకు ఆమె ఒక్కది అన్నం తింటే సరిపోయిద్దా? అది ఎలాగా? ఎవరు పొట్టాలదే, ఎవరు కడుపాలదే, ఎవరు ఆకలాలదే. అప్పుడు ఎవరన్నా వాళ్ళే తినాలి కదా. అలానే రక్షణ కూడా ఎవరి రక్షణ వాళ్ళదే. ఎందుకంటే ఎవరి పాపం వాళ్ళదే. నీ భార్య పాపం నీ భార్య పాపమే, నీ పాపం నీ పాపమే, నీ పిల్లల పాపం పిల్లల పాపమే. అంటే పిల్లలంటే చంటి పిల్లల గురించి మాట్లాడట్లేదు, పెద్దవాళ్ళైన తర్వాత ఎవరి పాపం వాళ్ళదే. కాబట్టి అందరి పేరు చెప్పి నువ్వు హుండీలో డబ్బులు వేసినట్లుగా అందరి పేరు చెప్పి నేను ఒక్కడనే బాప్తీసంలో మునుగుతానంటే కుదరదు. పోనీ అందరి పేరు చెప్పి నువ్వు స్నానం చేసి వస్తే సరిపోయిద్దా? నువ్వు స్నానం చేస్తే నీ ఒళ్ళు శుభ్రం అవుతుంది, అంతేగాని నీ భార్య ఒళ్ళు నీ పిల్లల ఒళ్ళు శుభ్రం అవుతుంది కదా. ఎవరు శుభ్రం అవ్వాలంటే వాళ్ళ ఒళ్ళు వాళ్ళే స్నానం చేసినట్లుగా, ఎవరి ఆత్మ కడగబడాలంటే వాళ్ళు బాప్తిసం పొందాలి. అంతేగాని ఇంటికి ఒకరు వస్తే సరిపోద్దు. మనకి ఎలాగంటే మన లోకంలో ఒక నానుడు ఉంటుంది, దేవుని దగ్గరికి వెళ్ళి ఒకళ్ళ ప్రసాదం తెస్తే ఇంట్లో అందరం తింటాం, ఆ పుణ్యం అందరికీ వచ్చిద్దని నమ్ముతూ ఉంటాం. కానీ బాప్తిసం అలా కాదు. ఎందుకంటే పాపం ఎలాగైతే మనం చేస్తామో, స్నానం ఎలాగైతే మన ఒంటిని కడుక్కోవటానికి మనమే చేస్తామో, అలాగనే ఆత్మను కూడా శుద్ధి చేసుకోవటం అనేటువంటిది ఎవరికి సంబంధించినటువంటి పని వారే చేయాలి. ఎవరి ఆత్మను వాళ్ళే శుద్ధి చేసుకోవాలి. కాబట్టి బాప్తిసం అనేటువంటిది ఒకరి పేరు చెప్పి ఇంకొకరు పొందటమో సాధ్యపడదు. ఇంట్లో ఒకరు బాప్తిసం పొందితే అందరికీ రక్షణ రావటమో సాధ్యపడదు. మనం అపోస్తుల కార్యగ్రంథం గమనించేటప్పుడు 2వ అధ్యాయము మనం చూసినట్లయితే పేతురు అక్కడ తెలియజేస్తూ ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు 2వ అధ్యాయము పేతురు వారికి బాప్తిసాన్ని గురించి తెలియజేశాడు. 38వ వచనంలో తెలియజేసినప్పుడు 38వ వచనం ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమో, బాగా గమనించండి, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమో ఇంటికి ఒకరు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అన్నాడా? ఇంటికి ఒకరు అనలేదా? బజారుకి ఒకరు కూడా అనలేదా? ఏం చేయాలట? ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. కాబట్టి ఎవరి రక్షణ వాళ్ళదే. భార్య రక్షణ భార్యదే, భర్త రక్షణ భర్తదే, పిల్లల రక్షణ పిల్లలదే. ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళ ఒళ్ళు కడగబడినట్లుగా ఎవరు బాప్తిసం పొందుతారో వాళ్ళ ఆత్మశుద్ధి చేయబడుతుంది.
కాబట్టి ఇంట్లో అందరికీ రక్షణ కావాలి అంటే అందరూ కూడా రక్షణ పొందాలి, అందరూ బాప్తిసం పొందాలి. కాబట్టి ఒకరు పొందితే మిగిలిన వాళ్ళకు దీవెన వస్తుంది అనేటువంటిది అది నిజం కాదు. కాబట్టి ఇంకా మన కుటుంబంలో ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళని గురించి మనం జాగ్రత్త వహించాలి. కొంతమంది వాళ్ళు ప్రార్థనకు వచ్చి దేవుని దగ్గర కుటుంబంలో అందరి కొరకు ప్రార్థన చేస్తారు, మంచిదే. కానీ వాళ్ళ రక్షణ మనం పొందలేం, మనం పొందిన రక్షణ వాళ్ళకు వర్తించదు. కాబట్టి ఈ విషయంలో మనం వాళ్ళను దేవుని దగ్గరకు తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని వాక్యాన్ని మనం గమనించేటప్పుడు మనకు నిర్లక్ష్యము అనేటువంటిది చాలా ప్రమాదం. తృణీకరించటం కంటే కూడా, నాకు వద్దుపో అంటే కూడా అనేదానికంటే కూడా నిర్లక్ష్యం అనేది చాలా ప్రమాదం. ఈరోజు మనం చూసినప్పుడు ప్రార్థనలకు ఎంతోమంది వస్తూ ఉంటారు, కానీ ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ నిర్లక్ష్యాన్ని మనం ఎప్పుడూ కూడా చేయకూడదు. అంతేకాదు, కొంతమంది నిర్లక్ష్యం చేయడానికి కలిగిన ప్రధానమైన కారణం ఏంటంటే అసలు నాకు వద్దు అనరు, తర్వాత తీసుకుంటా అంటారు. అసలు నేను తీసుకోను అనరు, తర్వాత తీసుకుంటాను, రేపు తీసుకుంటా, ఎల్లుండి తీసుకుంటా ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోతాయి. కొంతమంది జనాలు ఉంటారు, తీసుకుంటాలే, నేను చెప్తానులే, ఇందాక చెప్పా కదా, అప్పు గనక అడిగితే నేను చెబుతాలే అన్నట్టుగా వాళ్ళేదో మా మీద జాలి పడుతూ ఉంటారు, నేను చెబుతాలే అని. నేను అడిగేది మా రక్షణ గురించి కాదు, మీ రక్షణ గురించి అడుగుతున్నాం. మీ రక్షణ గురించి అడిగితే కూడా వాళ్ళు రేపులే ఎల్లుండి. నేను ఒకసారి అడుగుతూ ఉంటాను, అసలు రక్షణ పొందడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మేమైనా 10,000 రూపాయలు ఫీజు తీసుకుంటున్నావా? తీసుకోవట్లేదుగా. 1000 రూపాయలు ఫీజు తీసుకుంటావా? లేదుగా. 100 రూపాయలు కదా, రూపాయి కూడా తీసుకోంగా, ఉచితం కదా రక్షణ. పోనీ మీకు ఏదన్నా ఖర్చు ఉందంటే ఇప్పుడు డబ్బులు లేవులే అండి, ఉన్నప్పుడు చెబుతేలే అనవచ్చు. అసలు రక్షణ దేవుడు ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. ఉచితంగా ఇచ్చేటువంటి రక్షణకు రేపు ఎల్లుండని అంటున్నామంటే ఎందుకు అసలు మనం ఆగుతున్నాం? కొంతమంది చెప్తూ ఉంటారు, అదేంటంటే అంటే ఖర్చు అని కాదు కానీ బాప్తిసం పొందితే కొంచెం కష్టాలు వస్తాయంట కదా అని. ముఖ్యంగా అన్యుల్లో నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళు బెదరగొట్టేస్తారు. అమ్మో బాప్తిసం తీసుకుంటున్నావా, నీకు తెలుసా అసలు బాప్తిసం? ఒకసారి ఒక ఆమె బాప్తిసం తీసుకుంటా అంది, తర్వాత ఆగిపోయింది. ఏంటంటే ఆ పక్కన వాళ్ళు చెప్పారంట, అమ్మో బాప్తిసం తీసుకుంటున్నావా, అసలు నీకు తెలుసా బాప్తిసం అంటే ఏంటో అని అడిగారంట. వాళ్ళు ఎప్పుడు ప్రార్థనకు రారు, మరి వాళ్ళకి ఎలా తెలిసిందో బాప్తిసం అంటే? నీకు తెలుసా అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారంట. ఏంటంటే బాప్తిసం పొందితే చాలా కష్టాలు వస్తాయి, నీకు తెలుసా అన్నారంట. ఒరే ఈ సంగతి నాకు తెలియదే అని చెప్పేసి, అంటే కష్టాలు వస్తాయని చెప్పారు కానీ చాలా అని నాకు తెలియదే అని ఆమె మళ్ళా వచ్చి నేను చెప్తాను లేండి అంది. చెప్పటం ఏంటి, తీసుకుంటా అంటే లేదు లేండి అంటది. అసలు ఏంటి విషయం ఏంటి చెప్పంటే, బాప్తిసం పొందితే చాలా కష్టాలు వస్తాయంట కదా, ఇబ్బందులు వస్తాయంట కదా అని. నేను చెప్పానమ్మా, ఇబ్బందులు వస్తాయని మేము చెప్పాము, అది నిజం. కానీ చాలా అన్న మాట ఉంది కదా. మనకేంటంటే ఈ లోకంలో జనాలు ఉంటారు, భూతద్దం వేసి అంత చూపిస్తూ ఉంటారనమాట, చీమంత దాన్ని ఏనుగంత చూపిస్తూ ఉంటారు. అలాగా ఇప్పుడు పోనీ నువ్వు బాప్తిసం పొందలేదు, పొందకపోతే నీకు కష్టాలు రావా? పోనీ అది చెప్పు, నువ్వు బాప్తిసం పొందలేదు, మనిషి అన్న తర్వాత కష్టం రాదా? బాధలు ఉండవా? ఇబ్బందులు ఉండవా? జబ్బులు ఉండవా? అన్నీ ఉంటాయి. బాప్తిసం పొందితే కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే బాప్తిసం పొందిన తర్వాత అపవాది శోధించి మరలా నిన్ను వెనక్కి తీసుకొని వెళ్ళాలనే ప్రయత్నం జరుగుతుంది, నిజం అది. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాప్తిసం పొందిన తర్వాత నీ పాపాలు కడిగి వేయబడి నువ్వు దేవునికి కుమారునిగా కుమార్తెగా మారతావు. ఇప్పుడు మీ బిడ్డకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మీ కొడుకో కూతురుకో, మీరు చూస్తూ ఊరుకుంటారా? ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. అవసరమైతే వాళ్ళ కొరకు మనం వెళ్ళి అడ్డుపడతాం. ఇప్పుడు దేవునికి కుమారునిగా కుమార్తెగా మనకి కష్టం వస్తే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు, తన బిడ్డను ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసుకొని వస్తాడు ఆయన. కాబట్టి బాప్తిసం పొందిన మేమందరం ఎవరూ నాశనం అయిపోలేదండి. దాని అర్థం ఏంటి? వచ్చే కష్టం వస్తూ ఉంటుంది, తప్పించే దేవుడు తప్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ చెప్పినామో మొదటి సగమే చెప్పింది, ఆ తర్వాత చెప్పలేదు. బాప్తిసం పొందితే కష్టం వస్తుంది అన్నంతవరకు చెప్పి ఆగింది. మరి ఆ కష్టంలో దేవుడు ఎంత సాయం చేస్తాడో కూడా చెప్పాలి కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మనం గమనించేటప్పుడు అపోస్తులైనటువంటి పౌలు కొరింథులో ఉన్నటువంటి క్రైస్తవులకు తెలియజేస్తూ ఈ రీతిగా చెప్తూ ఉంటాడు.
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 13వ వచనాన్ని చూసినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తూ, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. కొరింథీ క్రైస్తవులకు చెప్తున్నాడు, బాప్తిసం పొందిన వాళ్ళకి. ఎలాంటి కష్టాలు వచ్చినాయట? పెద్ద పెద్ద ఏనుగంత కష్టాలు వచ్చినాయా? రాలేదు. చెప్తూ ఉన్నాడు ఎలాంటి కష్టాలు వచ్చినాయి అంటే, సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. మనుష్యులకు సాధారణంగా ఏం కలిగిద్దో అదే మీకు కలిగింది. అంతేగాని బాప్తిసం పొందిన తర్వాత ఇంకేదో కలగదు. మనుష్యులందరికీ ఎలాంటి శోధన వస్తుందో అలాంటి శోధనే వస్తుంది. నేను అదే చెప్పాను, నువ్వు బాప్తిసం పొందినా నీకు కష్టం వస్తుంది, పొందకపోయినా కష్టం వస్తుంది. బాప్తిసం పొందినా నీకు జబ్బులు వస్తాయి, పొందకపోయినా జబ్బులు వస్తాయి. శరీరం ఉంది కదా, బాప్తిసం పొందినా ఆకలి అవుతుంది, పొందకపోయినా ఆకలి అవుతుంది. కాబట్టి బాప్తిసం పొందినా నీకు కన్నీళ్ళు ఉంటాయి, పొందకపోయినా కన్నీళ్ళు ఉంటాయి. కానీ బాప్తిసం పొందితే, దేవుని బిడ్డ అయితే నీకు ఉండేటువంటి మరొక గొప్ప విషయం ఏంటంటే, వాటన్నింటిలో దేవుని సహాయం ఉంటుంది. అదే నువ్వు బాప్తిసం పొందలే ఒక పాపిగా ఉన్నావు, నీకు వాటిలో దేవుని దగ్గర నుంచి ఎటువంటి సహాయం కూడా ఉండదు. అదే నువ్వు బాప్తిసం కనుక పొందినట్లయితే దేవునికి కుమారునిగా కుమార్తెగా నువ్వు మారతావు. కాబట్టి నీ పూర్తి బాధ్యత దేవుడు తీసుకుంటాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. అపవాది వచ్చి ఆయన బిడ్డల్ని నాశనం చేస్తానంటే ఒప్పుకోడు. కాబట్టి సాధారణంగా మనిషికి ఎంతవరకు శోధన వస్తుందో అంతవరకే, అది కూడా మీరు సహించగలిగినంత వరకే. మీరు ఎంతవరకు సహిస్తారో మీ దేవుడికి తెలుసు. యోబు గ్రంథం చదివేటప్పుడు యోబును శోధించడానికి అపవాదికి అనుమతి ఇచ్చాడు. కానీ యోబు ఎంతవరకు సహించగలుగుతాడో భరించగలుగుతాడో అంతవరకే. అంతకు మించింది కనుక వస్తే, ఇప్పుడు నేను ఎంత బరువు మోయగలుగుతానో అంత బరువు నా మీద పెట్టారనుకోండి, నేను మోస్తాను. అంతకు మించిన బరువు పెడితే నేనే కాదు, ఎవరు ఎంత మోయగలుగుతారో అంతవరకు పెడితే పర్లేదు, మించింది పెడితే కూలబడతారు. అంతే కదా. మనం ఎంతవరకు మనం తట్టుకుంటామో దేవునికి తెలుసు. కాబట్టి ఎంతవరకు సహిస్తామో అంతవరకే శోధన ఇస్తాడు దేవుడు. అంతకు మించి శోధించబడనీయడు, అపవాదిని ఆపేస్తాడు ఆయన. కాబట్టి మనం భయపడాల్సింది లేదు, 100కి 100 మనం భయపడాల్సింది. ఎందుకంటే నాకు వచ్చే ప్రతి కష్టము కూడా నేను సహించగలిగిన కష్టం అయితే ఇంక నేను ఎందుకు భయపడాలి? ఒకసారి మనుషులకి అది తెలియక బెంబేలు ఎత్తిపోతూ ఉంటారు. అమ్మో ఈ కష్టాలు, అమ్మో ఈ అప్పులు, ఈ బాధలు అని వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇది దేవుడు మనకి ఇచ్చాడు అంటే ఇది మనం సహించగలిగిందే, కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. అంటే సహించగలిగిందే అని మరలా మనల్ని కూడా సహించమంటలేదు. రెండో విషయం ఇక్కడ చెప్తున్నాడు, మనం సహించగలిగినంతకంటే ఆయన ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలగజేయును. తప్పించుకునే మార్గం కూడా ఇస్తాడట ఆయన. కాబట్టి నువ్వు మొయ్యగలిగిన బరువేలే, నువ్వు మొయ్యని కూడా అనడు. అందులో నుంచి తప్పించుకొని వెళ్ళిపోయే మార్గం కూడా దేవుడు మనకిస్తున్నాడు. అందుకనే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా మనం నాశనం అయిపోలేదు. ఎందుకు అవ్వలేదు అంటే ప్రతి కష్టంలోంచి ఆయన మనం తప్పించేస్తూ ఉన్నాడు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే మొదటి సగమే చెప్తారు, అమ్మో బాప్తిసం పొందే చాలా కష్టాలు వస్తాయని. చాలా కాదు, కష్టాలు వస్తాయి. అది కూడా ఎలాంటి కష్టాలంటే సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది సంభవించలేదు, అంతకంటే ఏ శోధన రాదు. అందరు మనుషులకి ఎలాగ వస్తాయో మనకు కూడా అలాగనే వస్తాయి. అది కూడా మనం శోధించగలిగినంతే వస్తాయి. అది కూడా ఏంటంటే దేవుడు అందులో నుంచి తప్పించుకునేటువంటి మార్గాన్ని ఇస్తాడు. కాబట్టి బాప్తిసం అంటే ఎవ్వరు కూడా భయపడవలసినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు. ఇక చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అదేమిటి అంటే బాప్తిసం అంటే కొంతమంది చెప్పేటట్లుగా రేపులే ఎల్లుండిలే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అలాగ వాయిదాలు వేయకూడదు. ఎందుకు మనం వాయిదా వేయకూడదు అంటే అసలు రేపేం జరుగుతుందో మనకు తెలియదు. మనిషి జీవితం ఎలాంటిదంటే మీకు ఈ లోకంలో ప్రతి వస్తువుకి గ్యారెంటీ ఉంటుంది, కానీ గ్యారెంటీ లేని మనిషికే. అంతా బాగానే ఉంది ఆరోగ్యంగా, రోడ్డు మీదకి వెళ్తే ఏదో గుద్దింది చచ్చిపోతాడు, దానికేం చెప్తారు మరి? కాబట్టి మనిషి జీవితం ఎప్పుడు పోతుంది. ఇందాకడే మేము కూర్చొని మాట్లాడుకుంటుంటే ఉదయ్ కుమార్ గారు చెప్తున్నారు, మాకు తెలిసిన ఒక సహోదరులు ఉన్నారు సేవకులు, ఆనంద్ గారు అని. వాళ్ళ అబ్బాయి తల మీద కొబ్బరికాయ పడిందంట పైనుంచి.
నేను అంటున్నాను ఎండిపోయిన కాయే కదా, పర్లేదు కదా అంటే, ఎండిపోయింది కదా బోండాం పడింది అంటున్నారు. అంటే మనం వెళ్ళేటప్పుడు మనం ఏమైనా కలగంటామా? ఇది నేను కొబ్బరి చెట్టు కింద ఉన్నాను, బోండా పడిద్ది, తలబద్దలైద్దని మనం ఏమైనా కలగంటామా? కాబట్టి అది ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనిషి అన్న తర్వాత మనకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి నేను రేపులే అనుకుంటే అసలు రేపటికి మనమే ఉండకపోతే, రక్షణ లేనటువంటి స్థితిలో మన జీవితం ముగించేస్తే, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండును. కాబట్టి రక్షణను ఎవ్వరు కూడా వాయిదా వేయకూడదు. బైబిల్లో మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపవాది యొక్క బలమైనటువంటి ఒక ఆయుధం ఏంటంటే నిర్లక్ష్యం చేయటం, మన చేత వాయిదా వేయించటం. నేను పొందనంటలేదండి, పొందుతాను, కాకపోతే తర్వాత పొందుతాను అంటారు. ఈ వాయిదా అనేటువంటిది అపవాది యొక్క బలమైనటువంటి ఆయుధం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా చెప్తూ ఉంటాడు 2వ వచనములో, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయమో, ఇదే రక్షణ దినము. ఇదిగో ఇదే ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయమో, ఇదిగో ఇదే రక్షణ దినమో. మీరు ఎప్పుడైతే వాక్యాన్ని వింటారో ఆ వాక్యాన్ని విన్నటువంటి దినము, విన్నటువంటి క్షణాన్నే మనం స్పందించవలసిన అవసరం ఉంటుంది. మీరు బైబిల్లో గమనించినప్పుడు వాక్యాన్ని విన్నటువంటి వాళ్ళు, సహోదరులారా మేమేమి చేతుమని 2వ అధ్యాయంలో పేతురుని అడుగుతారు. అప్పుడు వెంటనే వాళ్ళు బాప్తిసం పొందుతారు. అంతేకాదు, ఒక ఐథియోపియా నుంచి వచ్చినటువంటి నపుంసకుడు రథంలో వెళ్తూ వెళ్తూ వాక్యం వింటాడు. ఇదిగో నీళ్ళు ఆపే రథం, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం వింటాను, అప్పుడు వెంటనే రక్షణ పొందుతాడు. ఒక అర్ధరాత్రి ఫిలిప్పి జైలు అధికారి వాక్యం విని ఆయన ఆ రాత్రే బాప్తిసం పొందుతాడు. కాబట్టి రేపేం జరుగుతుందో మనకు తెలియదు. బైబిల్లో మనం చూసిన మాదిరులన్నీ కూడా ఏమిటంటే రక్షణను వాయిదా వేసినటువంటి వాళ్ళని మనం ఎక్కడ కూడా చూడం. ఎందుకంటే ఆ రక్షణ యొక్క ఆవశ్యకత వాళ్ళకి అర్థమైంది. అందుకనే వాళ్ళెవ్వరూ కూడా వాయిదా వేయలేదు. వాయిదా వేయటం అనేటువంటిది తృణీకరించటం కంటే కూడా చాలా పెద్ద ప్రమాదం, అది నిర్లక్ష్యం అవుతుంది. కాబట్టి ఏమిటి అంటే మనము దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే వింటామో మనం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది ఈవేళ అది అర్థం కాక ప్రార్థనలకు వస్తూ ఉన్నారు, కూర్చుంటున్నారు, విని వెళ్ళిపోతున్నారు, కానీ రక్షణ అనే దగ్గరికి మాత్రం ముందుకు రావటం లేదు. ఈరోజు దేవుడు మనకు ఇల్లు ఇస్తాడు, వాకిలు ఇస్తాడు, పొలమో స్థలమో లేకపోతే ఉద్యోగమో వ్యాపారమో ఇవన్నీ దీవిస్తాడు, కానీ వీటన్నింటికంటే కూడా మించిన దీవెన ఏమిటి అంటే రక్షణ. ఆ రక్షణ ఇవ్వటం కొరకే పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు భూమి మీదకు దిగి వచ్చాడు. ఆయన ప్రాణాన్ని సిలువలో ఆయన పెట్టాడు. కాబట్టి ఆ రక్షణ గనక మనం నిర్లక్ష్యంగా ఎంచితే మనం తప్పించుకోలేం. దురదృష్టం ఏంటంటే ఈరోజు ప్రార్థనలకు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అందులో రక్షణ పొందిన వాళ్ళు కొద్ది మంది ఉంటారు. ఇందాక చెప్పినట్టుగా ఇంటికి ఒకరు మా ఆవిడ వస్తుందిగా, లేదంటే ఒకరు బాప్తిసం పొందారుగా అన్నట్టుగా ఉంటుంది, కానీ చాలామంది ప్రార్థనలకు వచ్చే కుటుంబాలు కూడా రక్షణ పొందరు. ఆ రక్షణ విలువ వాళ్ళకి తెలియటం లేదు. కాబట్టి రాత్రికాల సమయంలో మీలో ఎవరైనా ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఉన్నట్లయితే, రేపు ఎల్లుండని వాయిదాలు వేసే వాళ్ళు ఉన్నట్లయితే, నిర్లక్ష్యంగా గనక ఉన్నట్లయితే దయచేసి అలా చేయకండి. రక్షణ పొందడానికి ముందుకు రండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.